భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు గారి హయాంలో ఆలోచన చేయడం వాస్తవం. ఆలోచన చేసినారు. ఎందుకు ఆలోచన చేయాల్సి వచ్చిందంటే వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్టు నేవీ వాళ్ళది కాబట్టి మేము తరిమేస్తాం, మీరు ఇంకో దగ్గర ఎయిర్పోర్ట్ కట్టుకోండి అంటే దీని గవర్నమెంట్ ఇంకో దగ్గర మనం ఎయిర్పోర్ట్ కట్టాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదని ఆలోచన చేశారు. మీరు ఆలోచన చేసి సుమారుగా 5,400 ఎకరాలు ఎక్వైర్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాము అంటే 5,400 ఎకరాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవడ ఎక్వైర్ చేయగలరండి? ఈ ప్రభుత్వం ఆలోచన లేకపోవడమే. సేమ్ ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్, అక్కడ బావనపాడు పోర్టు ఇవన్నీ కూడా అదే కోవలోకి వస్తాయి. అవగాహన లేక, ఆలోచన లేక కోర్టులకు వెళ్ళారు, ఆగిపోయింది, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేకపోయినా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు కేసులన్నింటినీ కూడా క్లియర్ చేసి 5,400 ఎకరాల నుంచి సుమారుగా 2,300, 2,400 ఎకరాలకి మన ల్యాండ్ ఎక్విజిషన్ రెస్ట్రిక్ట్ చేసి కోర్టు కేసులన్నీ రిజాల్వ్ చేసి దాన్ని ఒక ప్లాట్ఫామ్ ఎక్కించి ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేశాం. ఇది కదా పనోడితనం అంటే, ఇది కదా పని చేయాలన్నటువంటి సంకల్పం ఉంటే చేయగలిగేటటువంటి ఆలోచన అంటే. అందుకని ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ అయింది తప్ప మరొకటి కాదు. ఇది గమనించాలి అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు సగర్వంగా ఉత్తరాంధ్రకి ఇదిగో నేను మీకు కానుకిస్తున్నాను, అక్కడ పోర్టు కడుతున్నాను, ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నాను, విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తున్నానని చెప్పి సగర్వంగా ఆ రోజు ఎలుగెత్తి చాటితే ఉత్తరాంధ్ర ప్రజలు మరి అంతే. మరి అమాయకత్వమో, తెలివి తక్కువతనమో, ఈ దోపిడీ ముఠా, ఈ దొంగల ముఠాన్ని తీసుకొచ్చి ఈరోజు నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు అన్నీ అబద్ధాలే. నేనుంటే సంవత్సరంలో ఏడు పూర్తి చేసేది నాకు అర్థం కాదు. ఎందుకు ప్రాజెక్ట్ మీరు గ్రౌండ్ చేసుకోలేకపోయారో తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈరోజు వెళ్ళి రామ్మోహన్ నాయుడు రోజు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగేస్తున్నాడు. ఆయన ఏదో శాంక్షన్ చేయించినట్టు, ఆయన ఏదో శంకుస్థాపన చేసినట్టు, ఆయన ఏదో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్టు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన రోజే జిఎంఆర్ ఎయిర్పోర్ట్, జిఎంఆర్ సంస్థ అధినేత ఆయన వచ్చాడు, వేదిక మీద ఆయన మాట్లాడాడు. సార్ మీకు 1 year, 1.5 yearలో 2026 కల్లా ఇక్కడ ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది సార్ అని చెప్పి ఆయన ప్రామిస్ చేస్తాడు. ఆయన చెప్పిన విధంగా ఆ రోజే పనులు మొదలుపెట్టారు. ఈరోజు వెళ్ళి ఫోటోలు తీయించుకుంటున్నారు. ఈరోజు వెళ్ళి ఫోటోలు తీయించుకోవడం తప్ప మరొకటి కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర శాశ్వతం. అక్కడ మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, ఇంకోటి భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు గారి హయాంలో ఆలోచన చేయడం వాస్తవం. ఆలోచన చేసినారు. ఎందుకు ఆలోచన చేయాల్సి వచ్చిందంటే వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్టు నేవీ వాళ్ళది కాబట్టి మేము తరిమేస్తాం, మీరు ఇంకో దగ్గర ఎయిర్పోర్ట్ కట్టుకోండి అంటే దీని గవర్నమెంట్ ఇంకో దగ్గర మనం ఎయిర్పోర్ట్ కట్టాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదని ఆలోచన చేశారు. మీరు ఆలోచన చేసి సుమారుగా 5,400 ఎకరాలు ఎక్వైర్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాము అంటే 5,400 ఎకరాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవడ ఎక్వైర్ చేయగలరండి? ఈ ప్రభుత్వం ఆలోచన లేకపోవడమే. సేమ్ ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్, అక్కడ బావనపాడు పోర్టు ఇవన్నీ కూడా అదే కోవలోకి వస్తాయి. అవగాహన లేక, ఆలోచన లేక కోర్టులకు వెళ్ళారు, ఆగిపోయింది, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేకపోయినా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు కేసులన్నింటినీ కూడా క్లియర్ చేసి 5,400 ఎకరాల నుంచి సుమారుగా 2,300, 2,400 ఎకరాలకి మన ల్యాండ్ ఎక్విజిషన్ రెస్ట్రిక్ట్ చేసి కోర్టు కేసులన్నీ రిజాల్వ్ చేసి దాన్ని ఒక ప్లాట్ఫామ్ ఎక్కించి ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేశాం. ఇది కదా పనోడితనం అంటే, ఇది కదా పని చేయాలన్నటువంటి సంకల్పం ఉంటే చేయగలిగేటటువంటి ఆలోచన అంటే. అందుకని ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ అయింది తప్ప మరొకటి కాదు. ఇది గమనించాలి అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు సగర్వంగా ఉత్తరాంధ్రకి ఇదిగో నేను మీకు కానుకిస్తున్నాను, అక్కడ పోర్టు కడుతున్నాను, ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నాను, విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తున్నానని చెప్పి సగర్వంగా ఆ రోజు ఎలుగెత్తి చాటితే ఉత్తరాంధ్ర ప్రజలు మరి అంతే. మరి అమాయకత్వమో, తెలివి తక్కువతనమో, ఈ దోపిడీ ముఠా, ఈ దొంగల ముఠాన్ని తీసుకొచ్చి ఈరోజు నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు అన్నీ అబద్ధాలే. నేనుంటే సంవత్సరంలో పూర్తి చేసేది నాకు అర్థం కాదు.
ఎందుకు ప్రాజెక్ట్ మీరు కౌంట్ చేసుకోలేకపోయారో తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈరోజు వెళ్ళి రామ్మోహన్ నాయుడు రోజు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగేస్తున్నాడు. ఆయన ఏదో శాంక్షన్ చేయించినట్టు, ఆయన ఏదో శంకుస్థాపన చేసినట్టు, ఆయన ఏదో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్టు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన రోజే జిఎంఆర్ ఎయిర్పోర్ట్, జిఎంఆర్ సంస్థ అధినేత ఆయన వచ్చాడు, వేదిక మీద ఆయన మాట్లాడాడు. సార్ మీకు 1 year 1.5 yearలో 2026 కల్లా ఇక్కడ ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది సార్ అని చెప్పి ఆయన ప్రామిస్ చేస్తాడు. ఆయన చెప్పిన విధంగా ఆ రోజే పనులు మొదలుపెట్టారు. ఈరోజు వెళ్ళి ఫోటోలు తీయించుకుంటున్నారు. ఈరోజు వెళ్ళి ఫోటోలు తీయించుకోవడం తప్ప మరొకటి కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర శాశ్వతం. అక్కడ మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు,